హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగా 100% ఈ నూతన సంవత్సరంలో మీకు ఒక స్పెషల్ టచ్ అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు మా హిట్ టీవీ స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా సెన్సేషనల్ గెస్ట్. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసి మంచి నటుడు, గొప్ప నటుడు అని అతి తక్కువ కాలంలో పేరు తెచ్చుకుని వందల సినిమాలు కంప్లీట్ చేస్తున్నాడు. వన్ బై వన్ అంటే మోస్ట్ నోటెడ్, నోటబుల్ అండ్ మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ యాక్టర్ ఆఫ్ మోడర్న్ టైమ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పగలిగే ఆ గెస్ట్ పేరే వడ్లమాని శ్రీనివాస్ గారు. మీకు మాకు అందరికీ ఇష్టం ఆ యాక్టర్ అంటే. ఆయన ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. స్వాగతం పలుకుదాం సార్. వెల్కమ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. మీ అభిమానం ఎప్పుడు మీతో మాట్లాడినా కూడా సినిమా రంగం అనే ఒక కష్టమైన రంగంలో ఉన్నప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీరు ఇచ్చే ఎంకరేజింగ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, చాలా బలాన్ని ఇస్తాయి. అందుకు నేను మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇది జర్నీ ఈ ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు ఒకసారి నేను మా విశాఖపట్నం, మా భీమిలి తీరం, మా ఆనందవనం సద్గురు శివానందమూర్తి మహోదయులకు పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఈ ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం సార్. ఎంత మాట. నాకు అంటే దాదాపుగా ఆ ప్రాంతం మనిషిని కాబట్టి నేను కూడా ఆ ఫీల్ ఉంటుంది నాకు. మీరు వందల సినిమాలు ఏది చేసినా ప్రభుత్వ ఉద్యోగాన్ని మానేసి 4 సంవత్సరాల్లో బయటికి వెళ్ళిపో అని వారు 2015లో సూచన చేశారు. నాకు భయం వేసింది, మనకి ఇంక వేరే ఏం రాదు ప్రభుత్వ ఉద్యోగం తప్పితే. ఈ ఇండస్ట్రీకి వస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన తర్వాత ఈ జర్నీ ఇంత స్మూత్గా, ఇంత ప్రశాంతంగా, ఇంత హాయిగా అలవోకగా అని అనొచ్చేమో. వారి ఆశీస్సులు నాకు దర్శక నిర్మాతల రూపంలో వీళ్ళందరినీ నాకు ఆయన ఇచ్చారేమో అనిపిస్తుంటుంది. 100% అండి. ఈ సినిమా ఇండస్ట్రీని దాదాపుగా అందరూ కూడా విమర్శించడము లేకపోతే తక్కువ చేసి మాట్లాడడమో చేస్తారు, కానీ నాకు నచ్చదు. ఎందుకంటే నేను దాదాపు 40 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా. బయట నేను ఎప్పుడు దీని ఒక మంచి విషయం చెప్తాను. సినిమా వాళ్ళని విమర్శిస్తాం బయట నుంచి, కానీ సినిమా వాడి జీవితంలో భాగం, సినిమా సంస్కృతిలో భాగం, మన కష్టాల్లో సుఖాల్లో జీవితంలో అన్నిటికీ, గొప్పలకి గోసాయ సిట్కాలకి కన్నీళ్ళకి కష్టాలకి అన్నిటికీ దాఖలాగా ఉంటుంది, మనకు సపోర్ట్గా ఉంటుంది. సినిమావే కంపెనీయన్, గ్రేట్ కంపెనీయన్ ఉంటుంది. పార్ట్ ఆఫ్ ద గేమ్ అంటే పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ ఇది చాలా గొప్ప ప్రపంచం అండి, అందమైన ప్రపంచం, అనుబంధాలకు ప్రతిరూపమైన ప్రపంచం ఇది. అవునండి, సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా దర్శకులు అందరూ ఉన్నారు. ఉదాహరణకి మారుతి గారు, కళ్యాణ్ కృష్ణ మొదట్లో ఇచ్చిన ఆయన, అనిల్ రావుపూడి గారు, ఎండగంటి మోహన్ కృష్ణ గారు, పరశురామ్ గారు, కోలా రవికిరణ్ గారు, జాగర్లపూడి సంతోష్, ఇట్లా ఈ జర్నీలో వీళ్ళందరూ నాకు అన్నదమ్ములు అయిపోవడం అనేది, అందరూ చెప్తారు సినిమా రంగంలో స్నేహాలు ఉండవు, అవి అది అబద్ధం అండి, చాలా తప్పు, అబద్ధం, పచ్చి అబద్ధం అండి. ఇక్కడ అంతా కమర్షియల్సే మాట్లాడతాయి, విజయమే మాట్లాడుతుంది. నిజమే, అది జోజీతాయి ఓయిసి కింద అనేది ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకోవాల్సిన విషయం. గెలిచిన వాడిని కొంత ఎక్కువ బాగా చూస్తాం, ఓడిపోయినవాడి కంటే. అది మానవ ధర్మం, మానవ సహజమైన వ్యవహారం. సినిమా రంగానికే ప్రత్యేకం కాదు అది. కరెక్ట్, ఏ రంగానికైనా వర్తిస్తుంది, ఏ రంగానికి వర్తిస్తుంది. కానీ ఇక్కడ నేను చెప్పాను, వీళ్ళందరూ నాకు అన్నదమ్ముల్లా అయిపోవడం, పెద్ద కుటుంబాన్ని నాకు ఇవ్వడం, నాకు నిర్భయంగా ముందుకెళ్ళిపోవడం కారణమైన మనుషులు వీళ్ళందరూ. సో సినిమా రంగం అంటేనే స్నేహాలు, అనుబంధాలు, ఆప్యాయతలని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. ఇప్పుడు నమ్మవలసి వచ్చింది. నమ్ముతాను సార్. అంటే నాకు స్వానుభవంలోకి వచ్చేసింది. నేను ఫోన్ చేస్తే అరవింద్ గారితో మాట్లాడగలను, దిల్రాజ్ గారితో మాట్లాడగలను, శిరీష్ గారితో మాట్లాడగలను, మైత్రి నవీన్ గారు, వీళ్ళందరూ. అంటే ఇందులో మీ కెరీర్కి సంబంధించినంత వరకు, లేదా మీ కేస్ స్టడీకి సంబంధించినంత వరకు మీరు పెద్దవాళ్లతో మాట్లాడడం అనేది మీకు ఉద్యోగపరంగానే వచ్చిన ఒక హోదా. ఇప్పుడు అదే ఇక్కడ కూడా ట్రాన్స్లేట్ అయ్యి అదే స్టేటస్ కో ఇక్కడ కూడా మెయింటైన్ అవ్వడం అన్నదే ఇక్కడ మీది కెరీర్ లో మ్యాజిక్. అంతే సార్, మ్యాజికే సార్, మ్యాజిక్. నేను ఎప్పుడు నాకు అనిపిస్తుంటుందండి, ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్ గా ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా కీ పొజిషన్ లో, హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ అంటారు చూడండి, అలాంటి దానిలో నుంచి మీరు సినిమా రంగంలోకి ఒక్కసారిగా వచ్చినప్పుడు ఏదో నీళ్ళల్లోంచి చేపను తీసి బయటపడేసినట్టు అనిపించలేదా మీకు? చిన్న సఫికేషన్ అయితే ఉంది, కానీ ఎప్పుడు నేను నా జీవితం మొత్తం
నేను వైఫల్యాల పుట్ట నా లైఫ్. అబ్బో. ఇట్ ఈస్ ఐ వాజ్ ఎ బండిల్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఉమ్, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్ పోతాయి, గ్రూప్ 1 ఇంటర్వ్యూ పోతుంది, డైరెక్ట్ ఐఏఎస్ రాదు, దగ్గర దాకా వెళ్తా. అంటే ఎప్పుడు వైకుంఠపాడులో లాస్ట్ పామే కరుస్తుంది నన్ను. విచిత్రంగా ముందు చిన్న పాములు ఎప్పుడు కరవు, ఉమ్, ఎప్పుడు లాస్ట్ పామే. గ్రూప్ 1లో డిఎస్పీ వస్తే ఇప్పుడు రంగనాథ్ గారు రంగనాథ్ గారిది నాది ఒక బ్యాచ్, నేను డిఎస్పీ తీసుకోలేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఉమ్, మరి అందరూ ఐజీగా అదే చెప్తున్నాను, ఎప్పుడు ఆఖరి పాము కరుస్తుంది నన్ను. అయితే నేను ఎప్పుడు దుఃఖంలో లేను. ఇది పిల్లలందరికీ యంగ్స్టర్స్కి చెప్పాలనుకుంటాను. ఎప్పుడు దుఃఖంలో ఉన్నాను నేను. దుఃఖం అనేది నా జీవితంలో నాకు దరి చేరదు. అప్పులు పాలైపోయినా, ఆర్థికపరమైన చిక్కులు వచ్చినా, కెరీర్ పరంగా ఇటువంటి భయంకరమైన నష్టాలు. ఐఏఎస్ ఇంటర్వ్యూలు 4 సార్లు పోవడం ఏంటి, అది ఎంత నష్టం. ఒక యంగ్స్టర్ ఎట్లా డీల్ చేస్తాడు. ఎప్పుడు ఇది వచ్చినప్పుడల్లా గురువుగారు గుర్తు తెచ్చుకుంటాను, సీతారామ శాస్త్రి గారిని. ఆయన ఎప్పుడు నా జీవితం అంతా నాతో, అంటే నీడని పక్కనే ఉంటాడు ఆయన, నా కుర్చీ చేసుకుని. ఇటేమో శివానందమూర్తి గారు ఉంటారు. గ్రేట్. వీరు ఆధ్యాత్మికమైన గురువు అయితే, లౌకికపరమైన గురువు శ్రీనివాస శాస్త్రి గారు. వేసవికి మామిడి పళ్ళు, వేసవి ఎండలు కాలిపోతున్నాయి, మామిడి పళ్ళు. సరే గ్రూప్ 1 డిఎస్పీ పోయింది, ఇంకో డిస్ట్రిక్ట్ పంచాయతీ జాయిన్ అయ్యావుగా, మీ ఇంటి పక్కడికి అది కూడా రాలేదుగా. వేసవికి మామిడి పళ్ళు. ఓహో, వాడికి వేసవేమో విపరీతం వేడిగా ఉందాక మామిడి పండు ఇచ్చింది, హ్యాపీగా ఉంటాను. వేడిగా ఉంటే ఏంటి, చలికి ముగ్గులు ముంగిళ్ళు, శీతాకాలం చలివేస్తూ వణికిపోతున్నాం, కానీ ఎదుర్కొంటే ఆ ముంగిళ్ళు చూసి ఆనందాన్ని కూడా ఇచ్చిందిగా అదే కాలం. వర్షాకాలం తడిసిపోతున్నాం, బోర్ను కొమ్మురుష్టి పడిపోతుంది, కానీ అక్కడ హరివిలు కనిపించింది, ఆనందాన్ని ఇచ్చింది. ఇట్లా జీవితంలో నువ్వు చూసే కోణాన్ని బట్టి దుఃఖాన్ని సబ్డ్యూ చేసేయచ్చు అని చెప్పాడు. సులువు అంటే సులువు జీవితం, బరువు అంటే బరువు, నీ ఇష్టం. ఇది సాధ్యమని అడిగిన రోజు ఆయన, ఏంటి సార్ బరువు అంటే బరువు, సులువు అంటే సులువు అని చెప్తారు, ఇక్కడ ఇంటర్వ్యూ దొబ్బింది ఐఏఎస్ ఇంటర్వ్యూ, ఎట్ట బాధపడద్దు అంటారు మీరు చెప్పండి. ఇప్పుడు రేపు కుర్రాడు ఎవడికో ప్రేమ ఫెయిల్ అవుతుంది, లేకపోతే ఇంకోటి కూడా ఆర్థిక పరంగా జీరోకి వచ్చేస్తాడు, ఓ మంచి దర్శకుడు గొప్ప సినిమా తీసా అనుకుని సినిమా అట్రఫ్లాప్ అవుతుంది. బాధపడద్దు, బరువు ఫీల్ అవుతుంది ఎలా అంటారు మీరంటే ప్రాక్టీస్ అని చెప్పాడు. మానసికమైన సాధన నేను సాధించి చెప్పాను రా అబ్బాయి అని చెప్పాడు. గ్రేట్. బరువు అంటే బరువు, సులువు అంటే సులువు. దీనివలన మీరన్న ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఇక్కడికి వచ్చిన, హోదాలు పోయినా, అధికారాలు పోయినా, డబ్బు నష్టపోయినా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.